బైబిల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో రాయబడిన ఓ మాట మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుదాం. తుదకు సహోదరులారా, సంతోషంగా ఉండండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి. ప్రేమ సమాధానమునకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉంటాడు. చప్పట్లు కొడుతూ అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. తుదకు సహోదరులారా, కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాశారు దైవజనులు పౌలు గారు. చాలా విషయాలన్నీ కూడా ఆ సంఘానికి వివరిస్తూ తెలియచేస్తూ వచ్చి చివరికి ఆ పత్రికను ముగిస్తూ ఓ శ్రేష్టమైన సందేశాన్ని ఆఖరి మాటలుగా శ్రేష్టమైన మాటల్ని రాసినట్లు ఇక్కడ మనం చదువుతాం. అది ఏమనంటే, సంతోషంగా ఉండండి, సంపూర్ణులుగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి. ఎందుకంటే ప్రేమ సమాధానమునకు కర్తయ్యగు దేవుడు మనకు తోడై ఉంటాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మన దేవుడు ఎవరు తెలుసండి? ప్రేమ సమాధానానికి కర్తయ్యగు దేవుడు. కర్త అంటే సృష్టించిన దేవుడు. ప్రేమ ఎక్కడ ఉదయిస్తుంది, సమాధానం అనేది ఎక్కడ మొదలవుతుంది అంటే, ప్రేమకు సమాధానానికి కర్త ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన సృష్టికర్తే కాకుండా ప్రేమకు ఆయనే కర్త, సమాధానానికి ఆయనే కర్త. మనతో ఉన్న దేవుడు ఎవరు తెలుసండి? ప్రేమ సమాధానానికి కర్తయ్యగు దేవుడు మనకు తోడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి, పక్కన మనం చూసి చెప్పండి, ప్రేమ సమాధానములు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉన్నాడని చెప్పండి. ప్రేమ సమాధానములు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. అగాధ సముద్రాలైన దేవుని ప్రేమను ఆర్పజాలదండి. దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, కపటం లేని ప్రేమ, మన కోసం తాను పానార్పణగా అర్పించుకున్న ప్రేమ, మన కోసం పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చిన ప్రేమ క్రీస్తు ప్రేమ. దేవా, నీవు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానంగా శిలువ మీద తన 2 చేతులు చాపి తన తుది శ్వాసను విడిచి ప్రాణాన్ని త్యాగం చేసి నీ కోసం నా ప్రాణాన్ని అర్పించినంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని సెలవిచ్చిన దేవుడు. ప్రేమకు కర్త అయిన లోకంలో ఎన్నో తుచ్చమైన ప్రేమ, తుచ్చమైన అభిలాష, శరీర సంబంధమైన ప్రేమ, ఇలాంటి కార్యక్రమాలు లోకంలో మనం ఎన్నో చూస్తున్నామండి. అవి తాత్కాలికంగా ఉంటుంది. ఆ ప్రేమలో స్వార్థం, ఆ ప్రేమలో ఏదో ఆశించి ఏదో ఎదురు చూసి ప్రేమిస్తున్నారు. ఆ తర్వాత కాలక్రమేణా ఆ ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమించిన వాళ్ళే ప్రేమించిన మనిషే ద్వేషించడం ప్రారంభిస్తున్నాడు. ఎందుకంటే లోకంలో లౌకికమైన ఎన్నో ప్రేమ ఉన్నప్పటికీ స్వచ్ఛమైన, పవిత్రమైన, పరసంబంధమైన ప్రేమకు కర్త మన ప్రభు, సమాధానానికి కర్త ప్రభు. ప్రియులరా, ఆ ప్రభు మనకు సదాకాలం తోడే ఉంటాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. సమాధానం, క్రీస్తులో ఉన్న సమాధానం, యేసులో ఉన్న సమాధానం. తనను నిందించిన, తనను దూషించిన, తనను బాధించిన తన సమాధానం ఎక్కడ కోల్పోలేదు ప్రభు. శిలువ మీద వేలాడుతున్న యేసును చూసి, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగు అని మాట్లాడినప్పుడు తన సమాధానాన్ని కోల్పోలేదండి. తల మీద ముసుగేసి ముఖం మీద కొట్టి, నిన్ను కొట్టింది ఎవరు, ప్రవచించు అని చెప్పినప్పుడు మౌనంగా ఉన్న దేవుడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించమని నిందించి మాట్లాడుతున్నా, దారిలో అటు వెళ్ళేవాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు శిలువ మీద వేలాడుతున్న యేసును చూసి దూషించి దుర్భాషలు మాట్లాడి బాధిస్తూ ఉన్నా కూడా ఎక్కడ తన సమాధానాన్నైనా కోల్పోలేదండి. ఎందుకంటే ప్రేమ సమాధానానికి కర్తయ్యగు దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. మనకు ప్రేమను పంచే దేవుడు. ఆయనలో ఉన్న సమాధానం, ప్రభు అంటాడు, నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఆయనలో ఉన్న శాంతి, ఆయనలో ఉన్న సమాధానాన్ని మనకిచ్చే దేవుడు. 2-3 మాటలు నేను పరిశుద్ధ గ్రంథం నుండి మీకు చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను. దేవుని ప్రియులారా,
ఆ ప్రేమ సమాధానమునకు కర్తయ్యకు దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు ఒక మనిషికి తోడుగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో జరిగే కార్యాలు ఏంటో బైబిల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు. చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక ఆయనకిష్టమైన పనులు నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను కనుక ఆయన నన్ను ఏమాత్రం ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుడు మనకు తోడుగా ఉండి ఏనాడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. యేసు ప్రభు చెప్పారు, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన పనులు చేయుచున్నాను. నన్ను పంపడమే కాదు, నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు. లోక కళ్యాణం కొరకు పరలోకం నుండి భూలోకానికి పరలోకమందున తండ్రి తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపడమే కాకుండా ఆ పంపిన దేవుడు సదాకాలం ఎల్లప్పుడూ తన ప్రియ కుమారుడైన యేసుకు తోడై ఉన్నారు. యేసు ప్రభు అంటారు, ఆయనకి ఇష్టమైన పనులు నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను కనుక ఆయనను ఏమాత్రం ఒంటరిగా విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మన దేవుడు మనకు సదాకాలం తోడుగా ఉండి మనల్ని ఏమాత్రం ఒంటరిగా విడిచిపెట్టాడు. కొన్ని పర్యాయాలు చూడండి, గమనించాలి. కొన్ని పర్యాయాలు మీరు చూడండి, మానవుని జీవితం అనేది ఖచ్చితంగా తప్పక ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి బ్రతకడమే. నరుడు ఒంటరిగా ఉండుట చెప్పాలి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడే తనకు సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేసినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ఉంటే ఏమైంది, ఒంటరి అనుకోవచ్చు కదండి. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మానవుడు సంఘజీవి. ప్రైజ్ ది లార్డ్. తప్పనిసరి సాటి మనిషి మీద ఆధారపడి బ్రతుకుతాడు. కాబట్టి ఈ లోకంలో ఎన్నో బంధాలు, ఎన్నో సంబంధాలు, ఎన్నో రిలేషన్స్ మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, కొన్ని పర్యాయాలు మనం గమనిస్తే కొందరు మనకు దగ్గరగా ఉన్నట్టు ఉంటారు కానీ దూరంగానే ఉంటారు. మన ప్రక్కన ఉన్నట్టుగానే ఉంటారు, దూరంగా ఉంటారు. నేను కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాను, స్టేషన్లో కానీ, లేకపోతే మెట్రో ట్రైన్స్లో కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్లో కానీ నేను కొన్నిసార్లు గమనిస్తూ ఉంటానండి. మేబీ ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటాను, పక్కన కూర్చొని ఉంటారు. ఆ తల్లేమో ఫోన్లో ఇంకెవరితో మాట్లాడుతూ ఉంటుంది, ఈయనేమో ఫోన్లో ఇంకెవరితో చాట్ చేస్తుంటాడు. మేబీ వాళ్ళు భార్య భర్తలు అయి ఉండొచ్చు, కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు. ప్రక్కనే ఉన్నారండి. ఆమె ఎవరితో మాట్లాడుతుంది, తప్పో ఒప్పు అనే సంగతి పక్కన పెడితే, ఆమె ఎవరితో, తన ఫ్రెండ్తోనో లేకపోతే ఇంకెవరితోనో వాళ్ళ బంధువులతోనో ఎవరితో మాట్లాడుతుంటుంది, ఈయన ఇంకెవరితో మాట్లాడుతుంటారు. మనుషులు ప్రక్కనే ఉంటారు కానీ దూరంగా ఉంటారు. దగ్గరగా ఉన్నట్లు కనబడతారు కానీ దూరంగా ఉంటారు. సమీపంగా ఉన్నట్లు సమాజాన్ని కనబడుతుంటారు కానీ దూరంగా ఉంటారు. ఒకే గదిలో ఉన్నట్టు ఉంటారు కానండి, మనుషులు ఒకే గదిలో ఉన్నట్టుంటారు కానండి, వాళ్ళ మనసు వేరు చోటు ఉంటుంది, వారి ఆశయాలు వేరుగా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. దేవుని ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసండి? మనల్ని ఏమాత్రం శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మీయంగా కానీ మనల్ని ఒంటరిగా విడిచిపెట్టక సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. యోబు అన్నీ కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, అగ్ని దిగి వచ్చి గొర్రెలన్నీ చనిపోయాయి, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. పనివాళ్ళు ఉన్నారు, తన పని వాళ్ళని పిలుస్తుంటే పనివాళ్ళు ఉన్నారు, దగ్గరగానే ఉండొచ్చు, సమీపాన్ని సంచరిస్తుండొచ్చు, కానీ స్పందన లేదు, ప్రతిస్పందన లేదు. పని వాళ్ళని పిలిస్తే నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్ని పర్యాయాలు, కొన్ని సందర్భాల్లో కొందరు మనతో ఉన్నారని మనం అనుకుంటుంటాం, కానీ మనం మాట్లాడినప్పుడు మనకు సమాధానం ఇవ్వకపోవడం, మనకు ప్రతిస్పందన అనేది వాళ్ళ ద్వారా నుండి మనం ఎదురు చూడలేని పరిస్థితి, మనతో మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు గుండా ఒకవేళ ఈ రాత్రి నువ్వు సాగిపోతున్నావేమో, నా దేవుడు ప్రేమ సమాధానాన్ని కర్తేగు దేవుడు. ఆయన ఎంత మాత్రం నేను ఒంటరిగా విడిచిపెట్టాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనుషులందరికీ సమస్యలు వస్తాయి. సమస్యలు అనేది ఎవరికి లేదు చెప్పండి. చంటి బిడ్డలను అడిగారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళకి సమస్యలు ఏవో పాపం, హోంవర్క్ చేసుకోవాల్సిన వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇక్కడ లైట్ హౌస్లో పెట్టారు. ఏంటండి, హోంవర్క్ చేసుకునే పిల్లలు, వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి. యవనస్తులకు ఉండవలసిన సమస్యలు యవనస్తులకు ఉంటుంది, కుటుంబస్తులకు ఉండవలసిన సమస్యలు కుటుంబస్తులకు ఉంటుంది, వృద్ధులకు ఉండే సమస్యలు వృద్ధులకు ఉంటాయి, రాజకీయ నాయకులకు ఉండవలసిన సమస్యలు వాళ్ళకు ఉంటాయి.
ప్రియులరా, ఎవరికి ఉండవలసిన సమస్యలు, ప్రతి మనిషికి భూమి మీద ఏదో ఒక విధమైన సమస్యల చేత మానవుడు కొనసాగించబడుతున్నాడు. ప్రియులరా, సమస్య అనేది కామన్. కానీ మన ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మన సమస్యలో ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు మనకి ఎవరు తోడుగా ఉన్నారు? సమస్యను మనం ఎలానా ఫేస్ చేస్తాం? సమస్యలో ఉన్నప్పుడు మనకు ఒక తోడుగా ఉండే మనుషులు కావాలి. సమస్యలో ఉన్నప్పుడు ధైర్యపరిచేవాళ్ళు కావాలి. పోరాటంలో ఉన్నప్పుడు ఆదరించేవాళ్ళు కావాలి. మరణ పడకలో ఉన్నప్పుడు ప్రక్కన కూర్చొని ఏం కాదు, ధైర్యంగా ఉండు అని చెప్పేవాళ్ళు కావాలి. కానీ అలాంటి మనుషులు లోకంలో మనకు కనబడట్లేదండి. అందుకే దేవుడు అంటాడు, యేసుప్రభు అంటాడు, నేను ఆయనకి ఇష్టమైన పనులు ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఏనాడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ జీవితంలో ఏదో ఒక ఒంటరితనం నిన్ను వేధిస్తుందా? కలవరాల మధ్యలో కొనసాగించబడుతున్నావా? ఒంటరితనంలో కుమిలిపోతున్నావా? ఆ దేవుడు నేను ఏమాత్రం ఒంటరిగా విడిచిపెట్టక ప్రతి స్థలంలో నీ కోసం దిగివచ్చే దేవుడు, ప్రతి స్థలమందు నీ ప్రక్కన నిలిచే దేవుడు, ప్రతి విషయంలో నీ కుడివైపున నిలబడి నీ కుడి చేతిని పట్టుకుని నడిపించడానికి శక్తి గల దేవుడు, సమర్థుడైన దేవుడు, ప్రేమ సమాధానమును కర్తయగు దేవుడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. కీర్తనకారుడైన దావీదు తన 23వ కీర్తనలు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. అది మరణాంధకారపు లోయ, అది గాఢాంధకారపు లోయ. ఆ గాఢాంధకారపు లోయలో నేను సంచరించవలసిన పరిస్థితి వచ్చిన ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మరణాంధకారపు లోయలో సంచరిస్తున్న ఆయన భయపడకుండా నిర్భయముగా ధైర్యముగా ఉండడానికి గల కారణాలు ఏంటంటే దేవుని తోడు. దావీదు చరిత్ర మనం చూస్తే చిన్నతనం నుండి దావీదుకి ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. తన ఇంట్లో వాళ్ళు ఆయన గుర్తించలేదు, ఇంట్లో వాళ్ళు ఆయన గమనించలేదు, ఇంట్లో వాళ్ళు ఆయన పట్టించుకోలేదు. యుద్ధ భూమిలో ఉన్న తన అన్నలు అతన్ని పట్టించుకోలేదు. తను మేలు చేసిన సౌలు, తన ద్వారా మేలు పొందిన సౌలు అతనికి కీడే చేశాడు. తన గర్భవాసమున పుట్టిన అబ్షాలోము, తన కుమారులు తనకు వ్యతిరేకంగానే పనిచేశారు. ఇన్ని పోరాటాల మధ్యలో కూడా దావీదు నిబ్బరముగా ధైర్యముగా ఉండి సాగిపోయారంటే దానికి కారణం ఏంటంటే దావీదునికి దేవుడు తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంతకంతకు దావీదు వర్ధిల్లుతూ వచ్చాడు. అంతకంతకు దావీదు ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కుటుంబం తోడుగా లేకపోయినా, అన్నలు తోడుగా లేకపోయినా, మేలు పొందిన వాళ్ళు తోడుగా లేకపోయినా, గర్భవాసన పుట్టిన పిల్లలు తోడుగా ఉండకపోయినా దేవుడు తనకు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చారు. దావీదు అంటారు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. బైబిల్లో మనం గమనిస్తూ వస్తే 23వ కీర్తనలో చాలా శ్రేష్టమైన మాటలు ఉంటాయండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు. మనకు తోడై ఉన్న దేవుడు ఒంటరిగా విడిచిపెట్టక మనల్ని పోషిస్తాడు. మనిషికి అత్యవసరం ముఖ్యంగా అవసరమైంది ఏంటంటే ఆహారము, నీళ్లు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. ప్రభుత్వాలు కూడా తప్పనిసరి మనిషికి అందించవలసింది ఏం తెలుసండి? ఆహారము, నీళ్లు. రోడ్లు వేసామా, ఏంటండి సిటీ కట్టామా, బ్రిడ్జ్లు వేసామా అనేదానికన్నా దేశంలో ఉన్న ప్రతి వాళ్ళు పేదరికం లేకుండా 3 పూట్ల సమృద్ధిగా భోంచేస్తున్నారనేది చాలా ముఖ్యం. అందుకొరకే చూడండి, దేశాన్ని పాలిస్తున్న వాళ్ళు, రాష్ట్రాలను పాలిస్తున్న వాళ్ళు, అది ఏ దేశమైనా, అది ఏ రాష్ట్రమైనా, ప్రజలకి అమెరికా అలాంటి దేశాలకు మేము వెళ్ళినప్పుడు అక్కడ గమనించింది ఏంటంటే, అక్కడ పేదవాళ్ళందరూ కూడా అక్కడ హోటల్స్ ఉంటాయండి, కొన్ని రెస్టారెంట్లు ఉంటాయి. పేదవాళ్ళకి కూపన్ లాగా ఏదో ఇచ్చేస్తారు, నెలకు సరిపడే కూపన్ లాంటిది ఇచ్చేస్తారు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఇచ్చి ఫుడ్ తినొచ్చాడు. భిక్షగాడైనా, లేకపోతే అడుక్కునేవాడైనా, లేకపోతే పిచ్చివాడైనా, లేకపోతే పేదవాడైనా, ఇల్లు లేనివాడైనా, వాళ్ళకి ఆ గవర్నమెంట్ ఏదో ఇచ్చేస్తుందండి, కూపన్ లాంటిది ఇస్తారు. అది తీసుకెళ్ళి ఆ హోటల్లో ఇస్తే ఫుడ్ ఇచ్చేస్తారు, తినేసి వెళ్ళిపోతుంటారు పేదవాళ్ళకి. ఆహారం నీళ్లు అనేది చాలా ప్రాముఖ్యమైనది.
మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టక ఆయన మనల్ని పోషిస్తాడండి. దావీదుని దేవుడు పచ్చిక గల చోట్లకు తీసుకెళ్ళి అక్కడ పరుండ పెట్టాడు. శాంతికరమైన జలములు ఎదుగు తీసుకెళ్ళి ఆయన పోషించి సంరక్షించి కాపాడిన దేవుడు. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు నీకు తోడుగా ఉండి నీ ప్రతి అక్కర్లు, నీ ప్రతి అవసరాలు తీర్చి అద్భుతంగా నా దేవుడు నిన్ను పోషించునుగాక. గట్టిగా హల్లెలూయా. లోకంలో అంటారు, నాకేం కర్మ పట్టింది, నేను ఎందుకు నిన్ను పోషించాలి? కన్న తల్లి అంటది, 20 ఏళ్ళు పోషించాను రా, ఇంకెంతకాలం పోషించేది అంటది కన్నవాళ్ళే. ఎందుకు పోషించాలి? పిల్లలు అంటారండి తల్లిదండ్రులు చూసి, నేను ఎందుకు పోషించాలి? లోపల నేను ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నానండి. తల్లిదండ్రులు కూడా వాటాలు వేసుకుంటూ ఉంటారు. ఆస్తి పంపకాలు అంటారు కదండి. ఆస్తిని పంచుకున్నట్లు తల్లిదండ్రులు కూడా పిల్లలు పంచుకుంటారు. నాన్న నీవు తీసుకెళ్ళు, అమ్మ నేను తీసుకెళ్తాను. ఆస్తులు పంచుకోను కదా, అట్లా తల్లిదండ్రులు కూడా పంచుకునేవాళ్ళు లేకపోలేదు. తండ్రిని కోల్పోయి ఒకవేళ తల్లి మాత్రం ఉందనుకుంటే ఆ తల్లిని వాటాలు వేసుకుంటారు అనమాట. 3 నెలలు నా దగ్గర ఉంటారు, 4 నెలలు నీ దగ్గర ఉంటారు, 2 నెలలు వాళ్ళ దగ్గర ఉంటారని చెప్పి. ఎందుకంటే నేను ఎందుకు పోషించాలి? నన్ను మాత్రమే కన్నదా ఈ తల్లి? మీ అందరిని కనలేదా? నాకేనా బాధ్యత? నేనే పోషించాలా? ప్రతిదానికి వచ్చి నా గుండెల మీద కూర్చుంటే ఎట్లా? నేనే ఎందుకు పోషించాలని లోకంలో లేరంటారండి. నేను పోషిస్తాను, నేను సంరక్షిస్తాను, నేను కాపాడుతానని మనుషులు లోకంలో కనబడరు. కానీ మనకు తోడి ఉండే దేవుడు ఎవరు తెలుసండి ప్రియులరా? ఆకాశ పక్షులను పోషించే దేవుడు, ఏ లోటు కలగకుండా మనల్ని అద్భుతంగా పోషించి సంరక్షించడానికి శక్తి గల దేవుడు, సమర్థుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఏలియాకు ఒక సమస్య వచ్చిందండి. ఒక పెద్ద దైవ సేవకుడు ఆయన, గొప్ప సేవకుడు ఆయన. కానీ ఆయనకు ఒక చిన్న సమస్య వచ్చి ఆయన ఊరు విడిచి దూరంగా పారిపోతున్నాడు. అరణ్య మార్గాన ప్రయాణం చేస్తున్నాడు. అప్పటిదాకా ఒక పనివాడు తనతో పాటు వచ్చాడు. ఆ పనివాడిని ఆపి ఒక దిన ప్రయాణం అంతా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి బదరి వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, ప్రాణం మీద విరక్తి కలిగి మరణాపేక్ష గలవాడై, నేను చనిపోతే బాగుంటుంది అనుకుని ఆ బదరి వృక్షం కింద ఉన్నాడు. అప్పటిదాకా తనతో వచ్చిన పనివాడు ఆగిపోయాడు. సరే ఆయన ఆగమన్నాడే అనుకోండి, సరే ఏం తింటాడు మా పెద్దయ్య గారు, ఆయన ఏదో బాధలో ఉండని వెళ్ళిపోయాడు, ఏం తింటాడు, ఎలా ఉంటాడు, ఏంటి పరిస్థితి, ఏమి ఆలోచించకుండా నాకేం పట్టింది, ఆయనే వద్దన్నాడు కదా అని చెప్పి దూరంగా నిలిచిపోయాడు. కర్మేలు పర్వతం మీద ఉన్నప్పుడు, ఏంటండి దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, ప్రభు పరిచర్యలో సాగిపోతున్నప్పుడు అన్ని సందర్భాల్లో ఉన్న పనివాడు కావచ్చు, కానీ తను ఒంటరిగా విడిచిపెట్టారు. కానీ ఆకాశమందు దేవుడు ఏలియాను ఒంటరిగా విడిచిపెట్టలేదండి. పరలోకం నుండి శ్రేష్టమైన ఆహారాన్ని పంపించాడు. చెప్పలు కూడా మందరు గట్టిగా హల్లెలూయా. మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని ఒంటరిగా విడిచిపెట్టగా మనల్ని పోషించే దేవుడు. దావీదు అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండి చేశాడు, శాంతికరమైన జలము లేదు ఆయన నన్ను నడిపించాడు. కాబట్టి మనల్ని పోషించే దేవుడు ఆయన. ఆమేన్. అబ్రహాం గారి కుటుంబాన్ని మనం గమనిస్తే, అబ్రహాం గారు ఎంత ఆతిథ్యం ఇచ్చేవాడంటే, ఎవరో 3 మనుషులు, అంత వాళ్ళు ఎవరో ఇంకా వివరంగా తెలియలేదన్నమాట. ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరంటే మనం చెప్పొచ్చు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అని మనం అంటాం. కొందరైతే దేవదూతలు అంటారు. కానీ వాళ్ళెవరు అబ్రహాముకు తెలుసా? వాళ్ళ దూరంగా ఉండగా 3 మనుషులు కనబడ్డారండి. గుడారం వాకిట కూర్చున్నవాడు లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిలపడి, బాబు ఇంటికి రండి, మీ కటాక్షం నా మీద ఉంటే దయచేసి నన్ను దాటిపోవద్దు, మా ఇంటికి రండి, కాళ్ళు చేతులు కడుక్కోండి, మీకు కొంచెం ఆహారాన్ని సిద్ధపరుస్తాను, భోంచేసి వెళ్ళండి. ఆతిథ్యం ఇచ్చే అనుభవం అబ్రహాం గారిలో మనం చూస్తాం. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని పిలువనంపించి తీసుకొచ్చి ఓ చెట్టు కింద కూర్చోబెట్టి అప్పుడప్పుడు వంట చేయించి శుభ్రంగా వాళ్ళకి వడ్డించి వాళ్ళు భోంచేసేదాకా నిలబడి ఉన్నాడు అబ్రహాం గారు. ఎవరో గుర్తు తెలియని మనుషులు ఎవరో ఆ దారిలో వెళుతుంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి సేవ చేసి ప్రేమ చూపేవు కదా. నీ ఇంట్లో ఉన్న హాగరు, నీ కుమారుడైన ఇష్మాయేలు వాళ్ళ ఇంట్లో నుండి బయటికి పంపించేటప్పుడు కొంత రొట్టెను ఒక నీళ్ల తిత్తినిచ్చి ఇంట్లో నుండి బయటికి పంపివేశాడు. రొట్టెను కొంచెం నీళ్ళనిచ్చి బయటికి పంపించేశారండి. ఆ రొట్టె కొంతసేపటికి అయిపోయింది, నీళ్లు తాగాడు, ఆ నీళ్లు కూడా అయిపోయింది. చివరికి చావు బ్రతుకు మధ్యలోకి వెళ్ళిపోయాడండి ఇష్మాయేలు. ఆ పిల్లవాడిని చావు చూడలేక ఆ తల్లి కేకలు వేసింది, కన్నీళ్లు విడిచింది, ప్రలాపించింది. కొన్ని పర్యాయాలు, కొన్నిసారి చూడండి ఎవరెవరికో మేలు చేస్తుంటారు, ఇంట్లో వాళ్ళని పట్టించుకోరు.
ఎవరో దారిలో వెళ్ళే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాము, అందరి ఆహారాన్ని గురించి పట్టించుకున్న అబ్రహాము, తన కొడుకు, తన కుమారుడు, తన కుటుంబాన్ని పట్టించుకోలేని పరిస్థితిని మనం అక్కడ చూస్తున్నాం. కానీ ఆకాశమందున దేవుడు ఆ చిన్నవాడు ఆ పొదనడవి నుండి మూలుగుతున్న ఆ మూలుగును విని ఆ మొరను ఆలకించి హాగరు కుమారుడైన ఇష్మాయిల్ కోసం దేవుడు దిగివచ్చి ఆ ఎడారిలో దేవుడు నీటి ఊటలను పుట్టించాడు. చెప్పలు కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్త రాత్రి ఆయన సన్నిధికి కూడి వచ్చిన నీ జీవితంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావా? అందరి చేత విడువబడిన స్థితిలో ఉన్నావా? అందరి చేత మరవబడిన పరిస్థితులు ఉన్నావా? గాఢాంధకారపు అనుభవాలను సంచరిస్తున్నావా? నా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను పోషిస్తాడు. వాక్యం సెలవిస్తుంది, ప్రియులరా, దావీదుని దేవుడు పోషించాడు. రెండవదిగా నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించింది. దావీదుని ఆదరించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి పోషించాడు, రెండవదిగా ఆదరించాడు. ఇంకా దావీదు అంటాడు, నా శత్రులు ఎదుట నీవు నాకు విందును సిద్ధపరిచావు, నూనెతో నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా. శత్రువుల ఎదుట నీవు నాకు విందును సిద్ధపరిచావు, శత్రువుల ఎదుట నీవు నాకు విందును సిద్ధపరిచావు, ఓ క్రొత్త తైలముతో నా తలను అంటావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉంది. ఆమేన్. ప్రియులారా, గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవం దేనికి సూచనగా ఉందంటే దేవుడు దావీదును ప్రేమించిన అనుభవం. మనం ఎవరికి ఏంటండి బుజ్జగించి ఇంకొంచెం వడ్డించుకోండి. ఇప్పుడు మనం కొన్ని చోట్ల వెళ్తాము, మనం తినకపోయినా కొంతమంది ఇంకొంచెం తినండి పాస్టర్ గారు, ఇంకొంచెం తినండి పాస్టర్ గారు అంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద అంటుంటారు పిల్లలకి. వద్దు అంటుంటారు పిల్లలు. అదిగో చందమామను చూపించేవాళ్ళు కొందరు, అదిగో కుక్క తింటారు చూడని ఏంటండి కుక్కని చూపించు. మొత్తం మీద కొసరి కొంతమంది పిల్లల్ని ఆ ఆహారాన్ని అందిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ప్రేమ. దావీదు మీద దేవుడు చూపిన ప్రేమ తన గిన్నె నిండి పొంగి పొర్లేటట్లు ఆశీర్వదించాడు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. శత్రువుల ఎదుట దేవుడు విందును సిద్ధపరిచాడు. అండ్ దుడ్డు కర్రతో దండంతో దేవుడు ఆదరించి దావీదును ఏనాడు దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. కాబట్టి ఈ ప్రశస్త రాత్రి ఆయన సన్నిధి కూడి వచ్చిన దేవుని ప్రియులారా, మరి ఒంటరితనంలో కొనసాగించబడుతున్నారా? అందరూ ఉండి ఒంటరిగా నీవు బ్రతుకుతున్నావా? మనుషులు దగ్గరగా ఉన్నారు అని అనుకుంటున్నా వాళ్ళు మానసికంగా నీకు దూరంగా ఉన్నారని కుమిలి కృషించిపోతున్నావా? నీవు ఆయనకి ఇష్టమైన పనులు చేయగలిగితే ఆయన ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నేను ఏమాత్రం ఒంటరిగా విడిచిపెట్టక నేను పోషిస్తాడు, నేను ఆదరిస్తాడు, నేను ప్రేమిస్తాడు, నేను ఘనపరుస్తాడు. కృపాక్షేమాలు నీ జీవితకాలం అంతా నేను వెంబడించినట్లుగా ప్రభు చేస్తాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కృపాక్షేమం, కృప కోసం క్షేమం కొరకు నీవు ఎదగవలసిన అవసరం ఉండదండి. కృపాక్షేమం ఎల్లప్పుడూ నీ వెంట ఉంటుంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మంచిది ప్రియులారా, మొట్టమొదటిగా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఒంటరితనాన్ని తీసివేస్తాడు. ఆ ఒంటరితనాన్ని తీసివేస్తాడు. నీవు 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, నీ ఒంటరిగా ఉన్నా, ఇంట్లో ఉన్నా, నీవెక్కడున్నా ప్రియులారా, నీ హృదయం ఆనందంతో నింపబడుతూ ఉంటుంది. నీ హృదయంలో ఎక్కడ కలవరం ఉండదండి. అది గాఢాంధకారపు లోయలైన అధైర్యానికి చోటు ఉండదు, భయం ఉండదు, ధైర్యంగా సాగిపోతాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఓ దైవ సేవకుడు ఓ రోజు మధ్యరాత్రి ప్రార్థన ముగించుకొని వస్తుంటే మధ్యరాత్రి వేళ ఓ చెట్టు చాటు నుండి ఏదో లాంటి శబ్దం వినిపించి, ఇదిగో నేను సైతాన్ని అని చెట్టు చాటు నుండి సైతాన్ని మాట్లాడుతుంటే అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, ఒరే సైతానా, రోజు నా పక్కన ఉంటావు కదరా, ఈరోజు ఎంత నువ్వు భయపడి చెట్టు చాటుకి వెళ్ళావు అని అన్నాడంట. ప్రియులారా, దేవుడు మనతో ఉంటే మన జీవితంలో ఏ భయానికి చోటు ఉండదండి. అది అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళైనా, మనుషులు మన చుట్టూ ఉన్న, మనుషులు మన చుట్టూ లేకపోయినా మనం ఎల్లప్పుడూ నిర్భయమైన జీవితాన్ని జీవిస్తాం, ధైర్యంగా సాగిపోతూ. అది మరణాంధకారపు లోయలైనా మన దగ్గర కలవరం ఉండదు, భయం ఉండదండి. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. చదవండి రెండో మాట, ఇర్మీయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. ఇర్మీయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం. వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నిన్ను విడిపించడానికి నేను నీకు తోడే ఉన్నాను గనుక
వాళ్ళు నీ పైన విజయం పొందజాలరు. వారు నీతో యుద్ధం చేస్తారు. క్రైస్తవ జీవితంలో యుద్ధాలు ఉండవని చెప్పకూడదు, ఎందుకంటే యుద్ధాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు ఉంటాయి, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు ఉంటాయి. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు మనకు శత్రులుగా మారవచ్చు, మన స్నేహితులు శత్రులుగా మారవచ్చు, బంధువులు శత్రులుగా మారవచ్చు. ప్రభు నమ్ముకున్నావని, క్రీస్తులో జీవిస్తున్నాడని అందరూ ప్రేమిస్తారని అనుకోవద్దు. ద్వేషించేవాళ్ళు, అసూయపడేవాళ్ళు నీ ఆశీర్వాదాన్ని చూసి, నీ సమాధానాన్ని చూసి, నీలో ఉన్న ప్రేమను చూసి, నీలో ఉన్న సద్భక్తిని చూసి, నీవు నడుస్తున్న మంచి మార్గాన్ని బట్టి దుష్టుని సంబంధులు నిన్ను ద్వేషిస్తారు, నీతో కయ్యానికి కాలు దువ్వుతారు, యుద్ధానికి దిగుతారు, యుద్ధం చేయాలని ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటారు. వాళ్ళు నీతో యుద్ధం చేస్తారేమో కానీ విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను కనుక వాళ్ళు నీ మీద విజయం పొందజాలరు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. యుద్ధాలు రావచ్చు, పోరాటాలు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు. శత్రువు అంటే ఎవరో మనుషుల రూపంలోనే కావచ్చు. ఆర్థిక సమస్యలు శత్రువులాగా వచ్చి నీ మీద దాడి చేయవచ్చు. అనారోగ్యం, బలహీనత, జబ్బు శత్రువులాగా వచ్చి నీ మీద పడి నిన్ను భయపెట్టవచ్చు, నిన్ను బాధ పెట్టవచ్చు. యుద్ధాలు ఉండొచ్చు, యుద్ధాలు జరగవచ్చు, వారు నీతో పోరాడొచ్చు. కానీ ప్రియులరా, నిన్ను విడిపించిన దేవుడు తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. విజయం వారిది కదండి, విజయం మనదే. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అంతిమ విజయం, ఆఖరి విజయం దేవుని బిడ్డలదేనండి. యుద్ధం యెహోవాది, విజయం మనది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. అలాంటి యుద్ధం యెహోవాదే, విజయం మనదే, విజయం మనదే. దేవుడు మనకు జయం అనుగ్రహించును గాక. దేవుడు మనకు జయం అనుగ్రహించును గాక. పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలు చూస్తున్నట్లు యాకోబు చరిత్ర మనం గమనిస్తే, యాకోబు దేవుని దగ్గర ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఇంట్లో నుండి వట్టి చేతులతో ఆయన వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. దేవా, నేను వెళుతున్న మార్గాల్లో నాకు తోడుగా ఉండి తినడానికి నాకు ఆహారం ఇచ్చి. ఆయన వెళుతున్న మార్గంలో ఒక దర్శనం చూశాడు, ఒక కలగన్నాడు. ఆ కలలో ఆకాశానికి నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచున్నారు, దిగుచున్నారు. ఆ నిచ్చెన మీద ఆకాశంలో దేవుడు నిలిచి, యాకోబు, నేను నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడు, మీ తాత అయిన అబ్రహాము దేవుడు, నీకు నేను దేవుడుగా ఉన్నాను. నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టను, విడువను, ఎడబాయను అని దేవుడు మాట్లాడుతుంటే యాకోబు ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే అప్పట్లో తన పరిస్థితి ఏంటంటే తినడానికి ఆహారం లేదు. తినడానికి నాకు ఆహారం ఇచ్చి, ధరించుకోవడానికి నాకు వస్త్రం ఇచ్చి, దేవా, నేను వెళుతున్న మార్గాల్లో నన్ను కాపాడగలిగితే నేను మరలా ఈ స్థలానికి వస్తాను, ఇక్కడ నిలిపిన ఈ రాయి నీ మందిరముగా మార్చబడుతుంది అని ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళాడండి. ప్రేమైన వాళ్ళరా, యాకోబు జీవితంలో ఎందరో శత్రువులు, ఎన్నో పోరాటాలు, వాటన్నిటి మీద యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. పోరాటాల యుద్ధాల్లో ప్రియులరా, శత్రువులు ఎంతగానో పోరాడినప్పటికీ కూడా యాకోబుకు జయమిచ్చింది దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. 10 సార్లు జీతాలు మార్చాడు లాబాను. ఆనాడు యాకోబుని లాబాను వేధించినట్లు ఈనాడు ఆత్మ సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు వేధిస్తూ ఉంటారు. శరీర సంబంధమైన కార్యాలు కొన్ని ఆత్మ సంబంధమైన మనుషులు వేధిస్తూ ఉంటుంది. లాబాన్ స్పిరిట్ అనమాట. ప్రతిదీ కూడా ఏంటండి, వ్యాపారమే. ఇంకా చెప్పనండి, కొంతమంది మన యాకోబు యొక్క బలహీనత ఏంటి అని మనం చూస్తే, రాహేల్ను ప్రేమించాడు ఆయన, అది ఆయన వీక్నెస్. ఆ బలహీనతని ఏంటంటే ఆధారం చేసుకుని వ్యాపారం చేశాడు లాబాను. 14 సంవత్సరాలు వెట్టి చాకరీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇది లాబాన్ స్పిరిట్ అండి. దేవుడు యాకోబును బహుగా ఆశీర్వదించాడు. దేవుని మాటకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి యాకోబు బయలుదేరి వెళుతుంటే కొంతమందిని వెంటబెట్టుకొని ఆ యాకోబు కీడు చేయాలని, యాకోబుకి ఏదైనా హాని తలపెట్టాలని బయలుదేరి వస్తుంటే స్వప్నములో, కలలో దేవుడు లాబాన్తో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. జాగ్రత్త సుమి, మంచి కానీ చెడు కానీ నువ్వు మాట్లాడితే మర్యాద ఉండదు. లాబాన్తో దేవుడు మాట్లాడి యాకోబుకు హాని కలగకుండా ప్రభు యాకోబుకే జయం ప్రసాదించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, శత్రువులు ఎందరో ఉండొచ్చు, పోరాటాలు ఎన్నో ఉండొచ్చు, కానీ మన పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు మన ప్రక్కన ఉన్నాడు. ఆమేన్.
ఒక కొండ మీద ఒక ప్రార్థన మందిరం ఉండేదండి. కొండ మీద ఒక ప్రార్థన మందిరం ఉండేది. చిన్న సంఘం, ఒక చిన్న పరిచర్య. అక్కడ ఆ కొండ మీద జరుగుతున్న ఆ ప్రార్థన, ఆ కొండల మీద ఏంటంటే కరెంట్ తయారు చేసే ఫ్యాన్లు ఉంటాయి కదండి, అవన్నీ కొండల మీద నిర్వహిస్తూ ఉన్నారంట. అన్ని చోట్ల అక్కడంతా చుట్టుపక్కల కొండలు ఉన్నాయి, అన్ని కొండల మీద ఈ ఫ్యాన్లు, కరెంట్ని తయారు చేసే ఫ్యాన్ని నిర్మిస్తూ ఉన్నారండి. అప్పుడు ఈ చిన్న ప్రార్థన మందిరం వాళ్ళు అన్నారు, బాబు ఇక్కడ మీరు కానీ ఈ ఫ్యాన్ బిగిస్తే దాంట్లో వచ్చే డస్ట్ కానీ లేకపోతే దాంట్లో ఉండి వచ్చే ఆ ఆయిల్ కానీ అవన్నీ కూడా ప్రార్థన చేసుకునే వాళ్ళ మీద పడుతున్నాయి బాబు, దయచేసి ఇక్కడ దాన్ని నిర్మించొద్దు, ఇక్కడ ఉంచొద్దు అని బ్రతిమాలితే వాళ్ళు అన్నారంట, నీ దిక్కున్న వాళ్ళకి వెళ్ళి చెప్పుకోమన్నారంట. ఎవరు చెప్పుకోవాలంటండి? చెప్పాలి. ఎవరు చెప్పుకోవాలి? నీ దిక్కున్న వాళ్ళకి చెప్పాలి. ప్రియమైన వాళ్ళారా, దిక్కున్న వాళ్ళకైనా దిక్కు లేని వాళ్ళకైనా దిక్కు ఎవరండి? మనం ఆరాధిస్తున్న దేవుడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఎవరన్నా మిమ్మల్ని అన్నారు అనుకోండి, పెద్దగా ఫీల్ అవ్వదు. నీ దిక్కున్న వాళ్ళకి థ్యాంక్ యూ, నాకు ఆలోచన రాలేదు, మీరు చెప్పారు, థ్యాంక్ యూ అండి అనండి. నీ దిక్కున్న వాళ్ళకి చెప్పుకోమంటే, నాతో కొంతమంది వచ్చి అంటుంటారు, అన్న నీ దిక్కున్న వాళ్ళకి చెప్పుకోమన్నాడు అన్న. అంటే మంచిదే కదా చెప్పేదాడు, దానికి ఎందుకు బాధపడాలి? నీ దిక్కున్నవాడికి పోయి చెప్పుకోమన్నారంట. ఈ తల్లి వచ్చి, అయ్యా ఎంత మాట అన్నారు అయ్యా దిక్కున. నిజమే కదమ్మా, మంచి మాట చెప్పాడు కదా, నీ కూడా రాలేదు కదా ఇప్పటివరకు ఆలోచన. మన దిక్కు దశలని ఎవరు? మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుడికి వెళ్ళి మొరపెడదాం. చప్పట్లు కూడా అందరు గట్టిగా. సరే, ఆ 30 మంది 40 మంది ఉంటారంటే చిన్న పూరి కూడా, వాళ్ళందరూ కలిసి వాళ్ళ దిక్కు అయిన దేవునికి ప్రార్థన చేశారు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేశారండి. ఆ రోజు మొదలుకొని ఆ ఫ్యాన్ తిరగడం మానేసిందంట. ఆ ఫ్యాన్ తిరగడం మానేసింది. సో ఇండియా లెవెల్లో వాళ్ళ దాన్ని రిపేర్ చేయాలని ట్రై చేశారు, వాళ్ళ వల్ల కాలేదండి. జపాన్ నుండి కొందరిని పిలిపించారు. జపాన్ నుండి వచ్చి దాన్ని బాగు చేయాలని చూసిన, ఎంత ప్రయత్నించిన వారి వల్ల కాలేదండి. చాలా ఖర్చు పెట్టి దాన్ని పెట్టారు, అది పని చేయలేదు. చివరికి చేసేది ఏం లేక ఆ ఫ్యాన్ అంతా తీసేసి అక్కడ నుండి తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళి వేరే చోట దాన్ని నిలబెట్టి తిప్పితే తిరిగిందంట. ఇక్కడ అది పని చేయలేదు. చిన్న సమూహమే కావచ్చు, చిన్న మంద, భయపడవద్దు, దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. చప్పట్లు కూడా మందిరి గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. లోకల పోరాటాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, కాదని అనండి, అంతిమ విజయం మనదే. ప్రైజ్ లార్డ్. వారు నీతో యుద్ధం చేస్తారు, విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను. వాళ్ళు నీతో యుద్ధం చేస్తారు, విడిపించడానికి నేను తోడుగా ఉన్నాను కనుక నీ విజయం పొందుతావు. వాళ్ళు నీ మీద విజయం పొందరు, నీవే విజయం పొందుతావు. ఇలా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయండి. ఒక మాంత్రికుడు ఉన్నాడు, ఆ ఊరిలో ప్రార్థన చేసుకునే ఒక అమ్మాయి ఉంది. మీరు అవసరమైతే యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే ఈ సాక్ష్యం ఉంటుంది, చూడండి. ఒక మాంత్రికుడు ఉన్నాడండి, ఆయన పేరు వచ్చేసి దొడ్డన్న, అంటే పెద్దన్న అని అతని పేరు. ఆ ఏరియాలో, తమిళనాడు ఏరియాలో దొడ్డన్న అంటే పెద్దన్న అని అర్థం. ఓ మాంత్రికుడు ఎల్లప్పుడూ సమాధుల్లోనే ఉండి ఆ మంత్రశక్తుల్ని ఆధారం చేసుకుని మనుషుల మీద మంత్ర ప్రయోగాలు చేసి ఆ మనుషుల్ని వశపరచుకోవడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడు. ఆయన నివాస స్థలం సమాధుల తోట అనమాట. ఎప్పుడు ఆ సమాధిలోనే ఉంటాడు. ఆయన మంచి నీళ్లు తాగాలనుకోండి, ఏంటండి పుర్ర ఉంటుంది కదండి, దాంట్లో నీళ్లు తాగుతూ ఉంటాడు. అక్కడే కూర్చొని భోజనం చేస్తాడు, అక్కడే ఉంటాడు, అదే ఆయన నివాసం. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఆ ఊర్లో ఒక ప్రార్థనకి వెళ్ళే ఒక అమ్మాయి ఉంటుందండి. ఆ అమ్మాయి పేరు ఎలిజబెత్ అని ఒక అమ్మాయి ఉందండి. ప్రార్థనకు వెళుతుంటుంది. ఎవరో వ్యక్తి ఆ అమ్మాయిని మోహించి ఆ అమ్మాయిని తన స్వాధీనపరచుకోవాలని, తనని వశపరచుకోవాలని చెడ్డ ఉద్దేశంతో, దురుద్దేశంతో వెళ్ళి ఆ మాంత్రికుడైన ఆ దొడ్డన్న అనే ఒక వ్యక్తిని సంప్రదించి, బాబు ఆ ఎలిజబెత్ అనే ప్రార్థనకి వెళ్ళే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి నా స్వాధీనం అవ్వాలి, నా సొంతం అవ్వాలి, నా వశం అవ్వాలి, దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నీవు నాకు ఆ అమ్మాయి మీద మంత్రప్రయోగం చేయమని చెప్పడం జరిగిందండి. చెప్తే సరేనా, ఆయన దగ్గర డబ్బులు తీసుకొని అమ్మాయి ఫోటో ఏదో తీసుకొని దాని మంత్ర ప్రయోగాలు చేయడానికి కావాల్సిన వాటన్నిటిని ఏర్పాటు చేసుకుని ఓ అర్ధరాత్రి వేళ, ఆయన మధ్యరాత్రి వేళ సమాధిలో కూర్చొని ఆ అమ్మాయి ఫోటోను ముందు పెట్టుకుని మంత్రప్రయోగం చేశాడండి. మంత్రప్రయోగం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయోగం కానీ ఫలించింది అనుకోండి, అర్ధరాత్రి వేళ ఆ అమ్మాయి ఎలిజబెత్ అనే అమ్మాయి తిన్నగా లేచి ఎవరికి వశం అవ్వాలని ఆయన ఆ ఏర్పాట్లు చేస్తున్నాడు, వెళ్ళి అతను చేరుకుంటుంది. ఇది వాళ్ళ పద్ధతి. అర్ధరాత్రి వేళ ఆ మంత్రప్రయోగం చేస్తూ ఉన్నాడండి. సడన్గా ఉన్నట్టుండి ఆ శ్మశాన వాటికలో ఆ సమాధిలో గొప్ప వెలుగు ప్రకాశించింది. చెప్పలు కూడా అందరూ గట్టిగా ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినబడుతుందండి. స్వరం వినబడుతుంది. ఏమన్నట్టు తెలుసా?
నీవెవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు తెలుసా? ఆ ఎలిజబెత్ నా ప్రియ కుమార్తె. ప్రైజ్ లార్డ్. నా బిడ్డలకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధాలు వర్ధిల్లదు. చెప్పండి కూడా అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ రోజు ఆ గొప్ప వెలుగును చూసిన ఆ దొడ్డన్న పెద్దన్న అనే ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ వెలుగును చూశాడో, ప్రియులారా, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభును ఆ వెలుగులో చూశాడండి. చూసి ఆ రోజు తను చేస్తున్న నీచమైన పనులు, దరిద్ర పనులన్నీ మానేసి ఒకప్పుడు మంత్ర ప్రయోగాలు చేసే వ్యక్తి ఈరోజు క్రీస్తుకు దాసుడుగా మారిపోయాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. దేవుని సేవ చేస్తారు. మీరు అవసరమైతే యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి, దొడ్డన్న అని. ఆ తమిళ్ లేకపోతే కన్నడ భాషలో ఉంటుంది ఆ సాక్ష్యం. దేవుని చిత్తమైతే మీరు చూడండి. ప్రైజ్ ది లార్డ్. లోకంలో కొంతమంది మనకు వ్యతిరేకంగా లేవచ్చు, మనకు వ్యతిరేకంగా పోరాడవచ్చు, మనకు వ్యతిరేకంగా పని చేయొచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు విడిపించడానికి మనకు తోడుగా ఉన్నాడు. శత్రు ఎంత బలవంతుడైనా విడిపించడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. శత్రు మించిన బలము గలవాడైనా విడిపించడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశం నుండి విడిపించిన దేవుడు, భయాల నుండి మనల్ని విడిపించే దేవుడు, బలహీనత నుండి మనల్ని విడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, శత్రు మనతో ఎంత పోరాడుతున్నా భయపడవలసిన అవసరమే లేదండి. ప్రభు మనల్ని విడిపిస్తాడు, ప్రభు మనల్ని రక్షిస్తాడు, మనకు గొప్ప విజయాన్ని ప్రసాదిస్తాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకొకసారి మనం ముందు చదివాం కదండి, కొరింథీయులకు రాసిన పత్రిక ఇంకొకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం ఇంకొకసారి చదవండి. సంతోషంగా ఉండండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి, ప్రేమ సమాధానమును కర్తేగు దేవుడు తోడుగా ఉండు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉంటాం. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడే మనం సంపూర్ణమై ఉంటాం. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడే మనకు ఆదరణ కలుగుతుంది. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఏక మనస్సు కలిగి ఉంటాం. చప్పట్లు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. సంతోషానికి రహస్యం, సమాధానానికి రహస్యం ఏమిటి? మన సంపూర్ణంగా మారాలంటే, మనం ఏక మనసు కలిగి జీవించాలంటే మనలో ప్రభు ఉండాలి, మనతో ప్రభు ఉండాలి. యేసయ్య ఎవరికి తోడుగా ఉంటాడో వాళ్ళే సంతోషంగా బ్రతకగలుగుతారు. యేసయ్య ఎవరికి తోడుగా ఉంటాడో వాళ్ళు మాత్రమే సంపూర్ణులుగా మార్చబడతాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వాళ్ళే ఆదరణ కలిగి ఉంటారు. దేవుడు ఎవరి పక్షానైతే ఉంటారో వాళ్ళు ఏక మనస్సు కలిగి ఉంటారు. ఈరోజు చాలా చోట్ల కలవరాలు, గొడవలు, యుద్ధాలు. ఇంట్లో నలుగురు ఉన్నారంటే ఒకరికొకరు పడదండి, ఐక్యత లేదు. వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతుంటారు. ఇంట్లో అడుగు పెడితే అత్తకు వ్యతిరేకంగా కోడలు మాట్లాడుతుంటుంది, కోడలకు వ్యతిరేకంగా అత్త మాట్లాడుతుంటుంది. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే పంచాన ఉంటారు. ఒక ఇంట్లో అడుగు పెడితే ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు, భార్య మీద భర్త, భర్త మీద భార్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా ఆయన మామూలుడు కాదండి, మామూలుడు కాదు. చూసేదానికి అట్టు ఉంటాడు కానండి పాస్టర్ గారండి, మామూలుడు కాదు. నేను ఇప్పుడే వస్తాను, మీకు ఇప్పుడే వస్తాను, టీ తీసుకొస్తాను, ఇప్పుడే వస్తాడు చూడండి మా ఆయన, నా తెలంగాణ వస్తాడు, మామూలుడు కాదు అని చెప్పి ఆమె లోపలికి వెళ్తుంది. ఆయన వస్తాడండి, ఆయన వచ్చేసి ఏం చెప్పింది? పొట్టిదేదో చెప్పినట్టుగా ఏం చెప్పలేదు అంటే, మామూలుది కాదు అయ్యగారు, మా పొట్టిదే మామూలుది కాదు, భూమికి 3 అడుగులే ఉంటుంది కానీ పొట్టిది అని అనుకోవద్దు, గట్టిదే. ప్రైజ్ ది లార్డ్. మామూలుది కాదు. ఎక్కడున్న డబ్బుల్ని అసలు మనం చూస్తుండగానే లేపేస్తే డబ్బులు. అసలు ఆమె కళ్ళు కప్పి మనం ఏం దాచలేమండి. మహాముదురండి, చూసేందుకంటే అమాయకం కనపడుతుంది. కానీ పాసుకురండి, ఫేస్ని చూసి నువ్వు మోసపోతావేమో కానీ ఆ ఫేసే అమాయకంగా ఉంటుంది అంటూ ఉంటారు. ఒకే ఇంట్లో వీళ్ళంటే వాళ్ళకి పడదు, వీళ్ళంటే వీళ్ళకి పడదు. నేను అంటాను, దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో, దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో అక్కడ ఏక మనస్సు కలిగి జీవిస్తారు. చెప్పలు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. షద్రకు, మెషకు, అబేద్నెగోను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేశారు. వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. షద్రకు, మెషకు, అబేద్నెగో మనుషులు ముగ్గురే కావచ్చు, వాళ్ళ మాట ఒకటే. ముగ్గురు మనుషులు, ముగ్గురు సహోదరులు, మాట ఒకటే. ఆ ఐక్యతలో దేవుడు దిగి వచ్చాడు.
దేవుడు ఎక్కడుంటాడో అక్కడ ఐక్యత ఉంటుంది, ఐక్యత ఎక్కడ ఉంటుంది అక్కడ దేవుడు ఉంటాడు. అక్కడ అగ్ని బలం చల్లారిందండి, అక్కడ శత్రువులకు సిగ్గు కలిగింది, దేశంలో ఉద్యమం కలిగింది. అగ్ని వల్ల ఏ హాని జరగకుండా వాళ్ళు కాపాడబడ్డారు. కాబట్టి ప్రేమైన బైబిల్ సెలవిస్తే సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, సంపూర్ణ కలిగి ఉండండి. ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనకు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, మనం సంపూర్ణంగా మార్చబడతాం, మనం ఆదరణ కలిగి జీవిస్తాము. ఏక మనసు, ఏకభావం, ఏక తాత్పర్యం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. పేతురు నిలబడి ప్రసంగిస్తూ ఉంటే పేతురుతో పాటు 11 మంది లేచి నిలిచారంట. చేసింది చిన్న వర్తమానమే, ప్రసంగించింది చిన్న వర్తమానమే కావచ్చు, ఆనాడు 1000 మంది రక్షించబడ్డారు. అంత క్రితం నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. ఏంటి మన గొప్ప? ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాం కానీ నేను గొప్ప, నేను ఏంటి మన గొప్ప ఏం చెప్పండి? మనిషి కొంతసేపు కనబడి అంతంలోనే మాయమైపోయే ఆవిరి వంటి వాడు. ఏంటి మన గొప్పతనం? నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అనుకుంటుంటారు. ఏంటి మన గొప్పతనం? ఇప్పుడున్నాం, రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలీదు. ఎన్ని విషయాలు మనం చూడలేదండి, ఎన్ని విషయాలు చూడలేదు. ఒక ఆయన ఉన్నాడండి, మంచి బలవంతుడనే చెప్పాలి, బలవంతుడు అండ్ మంచి క్రేజ్ ఉంది. సినిమా యాక్టర్ అయినా క్రేజ్ ఉంది ఆయనకి. చాలామందికి ఆయన లైఫ్ ఒక ఇన్స్పిరేషన్ అనమాట. రోజు జిమ్ చేసి దాన్ని వీడియో చేసి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అంత క్రితమే ఒక అరగంట ముందు ఆయన ఏదో జిమ్ చేసి విన్యాసం చేసి దాన్ని అప్లోడ్ చేశాడండి. సడన్గా గుండెలో చిన్న పెయిన్ లాగా ఏదో వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే చనిపోయాడు. హాస్పిటల్ వెళ్తుంటే దానిలోనే చనిపోయాడు. ఈరోజు నాకు డబ్బు ఉందని కొంతమంది నేను గొప్ప అనుకుంటున్నారేమో, లేకపోతే నాకు ఆరోగ్యం ఉందని మనం గొప్ప అనుకుంటున్నామేమో, మన ఒంట్లో బలం ఉందని మనం గొప్ప. ఏంటి మనలో గొప్పతనం? శిష్యుల సమూహంలో నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని అనుకుంటున్నారు. ప్రేమైన వాళ్ళరా, ఏనాడైతే దేవుని యొక్క శక్తి వాళ్ళ మీద కుమ్మరించబడిందో, దేవుని ప్రభావం ఎప్పుడైతే దేవుని సన్నిధి ఎప్పుడైతే వాళ్ళ మీద కుమ్మరించబడిందో, పేతురు నిలబడితే 11 మంది ఆయనతో పాటు లేచి నిలబడ్డారు. ఆయన ప్రసంగించిన ఒక వర్తమానానికి 3000 మంది రక్షించబడ్డారు. చెప్పండి కూడా మందరు గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ప్రేమ సమాధానం కర్తయ్యకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉంటేనే మన సంతోషం సంపూర్ణం అవుతుంది. మన సంపూర్ణమైన మనుషులుగా జీవిస్తాం, మనం అనేకులకు ఆదరణగా జీవిస్తాం. అండ్ మన మనసులో, మన ఆలోచనలో పీస్ ఆఫ్ మైండ్, క్రీస్తు యేసు అనుగ్రహించు సమాధానం మన హృదయాన్ని ఏలుబడి చేస్తుంది. ఆమేన్. ఈ మాటలన్నిటినీ దేవుడు మన వినికిడిలో స్థిరపరచునుగాక. హల్లెలూయా. అందరూ అలాగే లేచి నిలబడండి. కొద్దిసేపు ప్రార్థన చేసుకోబోతున్నాం మనం. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవా, ఈ రాత్రి ఈ పట్టణాన్ని, ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి మా అందరిని ఇక్కడ సమకూర్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇక్కడ కూడి వచ్చిన వారు ఎందరో కన్నీళ్ళలో, కలవరాల్లో, ఆపదలో, ఆవేదనలో నీ వైపు కన్నులెత్తి చూస్తున్నారు, నీ వైపు చేతులు చాపి ప్రార్థిస్తున్నారు. ఆకాశమందు ఆసీనుడా, నీ బిడ్డల ప్రార్థన ఆలకించి గగనాన్ని చీల్చుకొని మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకే స్తోత్రం. ఈ ఆవరణమంతా మీరు సంచరిస్తున్నందుకే స్తోత్రం తండ్రి. దేవా, కూడి వచ్చిన ఒక్కొక్కరికి మీరు తోడుగా ఉండే దేవుడు స్వామి. నేను మిమ్మల్ని అనాథులుగా విడువనని చెప్పిన దేవుడు, నీకు ఇష్టమైన పనులు మేము ఎల్లప్పుడూ చేసి మా ఒంటరితనంలో నీ సహాయాన్ని మేము పొందుకుని సాగిపోయేటట్లు సహాయం చేయమని వేడుకుంటాం. కుడి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దావీదుకు కాపరిగా ఉండి పోషించి, ప్రేమించి, ఆదరించి నడిపించిన దేవుడు, ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన నీ ప్రజలకు కావలసిన పోషణ, నీ ప్రజలకు కావలసిన సంరక్షణ, నీ ప్రజలకు కావలసిన మీ ప్రేమ, ఆదరణ మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. లోకంలో మాకెన్నో యుద్ధాలు, పోరాటాలు ఉన్నాయి. మా పోరాటాలన్నిట్లో మమ్మల్ని విడిపించే దేవుడుగా మాతో ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తాం.
దేవా మీ ప్రజలందరికీ జయమనుగ్రహించమని వేడుకుంటాను. దేవా మీరు తోడుగా ఉన్నప్పుడే సంతోషంగా ఉంటామని, సంపూర్ణంగా ఉంటామని, ఆదరణగా ఉంటామని, సమాధానంగా ఉంటామని, ఏక మనసు కలిగి ఉంటామని చెప్పిన దేవుడు కృప చూపించి ప్రతి కుటుంబాలలో ఐక్యత, సహవాసము, సమాధానము, సంతోషాన్ని మెండుగా దయచేయమని వేడుకుంటాం. కూడి వచ్చిన వారందరూ మీ చేతులు సమర్పిస్తున్నాం. తండ్రి, ఈ రాత్రి ఎవరైనా ఇక్కడ రోగాలతో, బలహీనత చేత అనారోగ్యంగా బాధపడుతుంటే ఇప్పుడే గొప్ప విడుదల మీరు ఇవ్వబోతున్నందుకే స్తోత్రం తండ్రి. సంపూర్ణమైన స్వస్థత నీ గాయాలలో విడుదల మీరు ఇచ్చుచున్నందుకే స్తోత్రం. ఇప్పుడే నీ ప్రజలకు మీరు విడుదల ప్రకటించినందుకే వందనాలు, విడిపించినందుకే వందనాలు, మీ మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దీవించి మహిమను పొందండి. రేపటి రోజు జరుగుతున్న సభను కూడా మీరు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. ఇప్పటి వరకు నిలిచి నీ మాటలు బోధించి ప్రకటించే అవకాశాన్ని, భాగ్యాన్ని మీరు మాకిచ్చినందుకే స్తోత్రాలు. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్నలు, పెద్దలు, యవనులు, వృద్ధులు, కుటుంబ సభ్యులందరినీ మీ చేతులు సమర్పిస్తున్నాం. సంఘ కాపరిని కూడున్న దైవ సేవకులందరినీ కూడా మీ చేతులు సమర్పిస్తున్నాం. సంఘాన్ని మీ చేతులు సమర్పిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.